బాయ్ మొత్తం రాంగ్ రూటే. రాంగ్ రూట్ లేడికి వెళ్ళి వస్తారు రా బాబు. అమ్మా పానీపూరీలు తీసుకపోతుండు బాయ్. దెంగిపోవమ్మా పానీపూరి. వచ్చి సాయంత్రమే ఈ ట్రాఫిక్లు ఇరుకుతున్నాయి. ఏందిరా ఆంటీ గారు ఆగండి మేడం ఆగండి. అమ్మ సివిల్ ట్రాఫిక్ పోలీస్. అరే కాదు కాదు బాయ్జాన్ గ్యాప్ చూస్తుండు పోనీకి. రే నాయనా ఆగరా నాయనా నన్ను వచ్చేస్తున్నావు. సరే మరి షోరూమ్ 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 సార్. సార్ ఫోటో పడ్డదా సార్ మాది? థ్యాంక్ యూ సార్. కాదు నువ్వు నాకు స్టోరీ చెప్పినావు ఆడవ స్టోరీ చెప్పినావు. అసలు నిజంగా యాక్సిడెంట్ ఎట్లయింది క్లియర్గా చెప్పు. హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఈరోజు మన 4th వ్లాగ్. అయితే ఏమైందంటే సడన్గా డామినర్ పైన రివ్యూ తీద్దాం అనుకున్నా, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్లీ డామినర్ యాక్సిడెంట్ అయిందనమాట. సో ఇదే బండి. లాస్ట్ వీడియోస్లో నాకు తెలిసి మీరు చూసుంటారు. మొత్తం యాక్సిడెంట్ అయిపోయి ఇది బ్యాక్ సైడ్ ఇది క్రాష్ అయిపోయింది. అంటే ఇది మా ఫ్రెండ్ది బండి విక్రమ్ది. సో కాలేజ్కి వెళ్తుంటే ఒక 140 స్పీడ్లో ఉన్నాడంట. ఆ టైంలో రోడ్ పైన చిన్న బంప్ రావడం వల్ల బైక్ మొత్తం అన్కంట్రోల్ అయిపోయి కింద పడిపోయాడు. క్రాష్ గార్డ్స్ ఇంకా రేడియేటర్కి ఏం కాలేదు, ఫుట్ పెక్ ఇరిగిపోయింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ మఫ్లర్ కూడా కొంచెం లోపలికి జరిగింది, హ్యాండిల్ బెండ్ అయిపోయి మీకు ఇంకా ఇది కూడా ఇరిగిపోయిన ఉండే. మీకు బయట పెట్టి ఇంకా క్లియర్గా చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది. వెనక సీటు ఉంది కాకపోతే అది ఫిట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు దీని యాక్సిడెంట్ అయ్యింది, దీనిపైన రివ్యూ ఇద్దాం అనుకోండి ఇట్లా అయింది దరిద్రం. ఇది తీసుకుపోయి షోరూమ్లో ఇవ్వాలి. మోడ్ ఆల్రెడీ ఆన్ ద వేలు ఉన్నాడంట. దీని ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ అప్లై చేయాలి దీన్ని. దీని ఇన్సూరెన్స్ పాలసీ ఎట్లుందో ఏముందో కూడా తెలియదు, చూద్దాం. దీన్ని బయట పెట్టి చూపిస్తాను మీకు. సో ఇదన్నమాట బైక్ కండిషన్. టోటల్ ఈ హెడ్ లైట్ ఇరిగిపోయింది, ఇది ఇరిగిపోయింది, ఈ పైన వైజర్ ఇరిగిపోయింది, హ్యాండిల్ అయితే బెండ్ అయిపోయింది, కోన్ సెట్ దగ్గర నుంచి కొంచెం సపరేట్ అయింది. ఇంకా ఇది కొత్త ఈ క్రాష్ ఇంజన్ గార్డ్స్ కూడా కొత్త వేపియాలి. లక్కీలీ రేడియేటర్కి ఏం కాలేదు, అది బంప్ రావడం వల్ల ఇంత డ్యామేజ్ అయింది బండి. వాడు కొంచెం కేర్ఫుల్గానే ఉన్నాడు, హెల్మెట్ ఉంది కాబట్టి వానికి ఏం కాలేదు. మైనర్ డ్యామేజెస్తో బయట పడ్డాడు. ఇప్పుడు ఇవన్నీ ఇన్సూరెన్స్ వస్తాయో రావో తెలియదు. దీంట్లో యాక్సెసరీస్ ఇన్సూరెన్స్ వస్తాయో రావో. ఇప్పుడు ఇదే యాక్సెసరీస్ కిందనే వస్తుంది, ఇదే యాక్సెసరీసే, ఇదే యాక్సెసరీయే. మేబీ వాడిస్తే బండి నుంచి ఇచ్చిండు కాబట్టి వస్తే వస్తుందేమో, లేదంటే యాక్సెసరీస్ అని చెప్పి ఓన్లీ బండి చేసి అవన్నీ కొత్తగా కొనమంటాడో తెలియదు. షోరూమ్కి వెళ్ళి చూద్దాం. చాలామంది యూట్యూబ్లో లాస్ట్ వీడియోస్కి బాగానే రెస్పాన్స్ వచ్చింది. రికార్డ్ అవుతుందా లేదా, మంచి రెస్పాన్సే వచ్చింది. చాలామందికి నార్మల్గా డామినర్ అంటే ఇష్టము, డామినర్ పైన రివ్యూ చేయని అన్నారు. చేద్దాం అనుకునే టైంకి డామినర్కి హాలత్ చేసి పెట్టిండు మా సార్. ఇక ఏం చేస్తాం, ఇది కూడా ఒక చిన్న వీడియో కంటెంట్ అయిపోతుందని చెప్పి వేసుకొని వచ్చేసిన. ఏది దొరుకుతుంది కంటెంటే. ఇప్పుడైతే హ్యాండిల్ వంకర అయింది, హ్యాండిల్ వంకర అవ్వడం వల్ల వీడియోలో నాకు తెలిసి ఇది కొంచెం దగ్గర రావచ్చు, వీడియోలో కనిపిస్తుండొచ్చు హ్యాండిల్ ఏ పరంగా వంకర అయిందో. మావాడు అందవేలు ఉన్నా అన్నాడు, వెళ్ళిండో లేదో. మళ్ళీ షోరూమ్ క్లోజ్ అయిపోతుంది. ఈ కాలేజ్ ఈ బైకింగ్ లైఫ్ అనేది బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం భయ్య. ఆ కాలేజ్ నుంచి 3 o'clock వదులుతారు, వచ్చినాక
కాలేజ్ నుంచి 3కి వదులుతారు. వచ్చినాక సడన్గా వ్లాగ్ తీద్దామంటే బ్యాటరీ ఛార్జ్ అది ప్రాబ్లము. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకొని ఒక 1 అవర్లో బయలుదేరదామంటే చీకటి అయితేనే ఉంటుంది, షోరూమ్లు క్లోజ్ అవుతూ ఉంటాయి, నెక్స్ట్ రోజుకి పోస్ట్పోండ్ అవుతుంది. రోజు అయ్యే పని ఇదే. ఇది ఎగిరిపోతుందా ఏంది? బాయ్, మొత్తం రాంగ్ రూటే. ఇంకా షోరూమ్కి వెళ్ళినాక అక్కడ పాలసీ ఏమంటారో ఏందో తెలియదు. నార్మల్గా నా జీటీకి యాక్సిడెంట్ అయినప్పుడు అయితే మొత్తం షోరూంలో వాళ్ళే చేసినారు. ఒక దగ్గర 90,000 to 1 lakh, నియర్లీ 1 lakh అయింది నాకు యాక్సిడెంట్ అయినప్పుడు. ఒక 2 years బ్యాక్ యాక్సిడెంట్ అయిన ఉండే నా జీటీ పైన. సో యాక్సిడెంట్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ అప్లై చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మొత్తం మేమే చూసుకుంటామని చెప్పి నియర్లీ 2 months బైక్ పెట్టుకొని కొత్త బైక్ లాగా చేసి ఇచ్చినారు. ఓకే, నేను ఓన్లీ ఎక్స్టర్నల్లీ క్రాష్ గార్డ్స్ ఒకటి మళ్ళీ 3,000 పెట్టి కొన్నా, జానా క్రాష్ గార్డ్స్. సో బైక్కి ఒక 1 lakh అయితే వాళ్ళు 20% సంథింగ్ కట్టమన్నారు. లైక్ ఒక 20,000 15,000 నేను కట్టిన. మరి డామినార్కి ఇన్సూరెన్స్ పాలసీ ఎట్లుంటుందో, ఏం ఇన్సూరెన్స్ ఉందో మనోనికే తెలియాలి. అక్కడికి వెళ్ళినాక రీచ్ అయినాక అడుగుదాము. అడిగి చూద్దాం దీన్ని ఓవరాల్ కాస్ట్, యాక్సిడెంట్ అయినాక ఎంత అవుతుంది ఏంది కాస్ట్ చూసి ఫస్ట్ కట్టమంటారా డబ్బులు, లేకపోతే వాళ్ళే కట్టుకుంటారా, 20% కట్టమంటారా, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్సా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సా, ఐడియా లేదు. మొత్తం అక్కడికి వెళ్ళినాక క్లియర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమైపోతుంది. కొత్త బండి ఇది, ఇప్పుడే ఇక దరిద్రం అయిపోయింది, ఏం చేస్తాం. ఇంకా ఇంజన్కి ఏం కాలే. ఇంజన్కి ఏమన్నా ఆయన ఉంటే పెద్ద బాధరా బాబు. వారంటీలా వస్తుందో అంటే ఇంజన్ ఇంటర్నల్లీ పార్ట్స్ ఏమన్నా ఇరిగిపోతే అది వారంటీ కింద అప్లై అవుతుంది. యాక్సిడెంట్ ఎక్స్టర్నల్లీ ఇంజన్కి ఏమన్నా అయితే అది ఇన్సూరెన్స్ కిందకి వస్తుందో, ఓన్లీ బాడీ పరంగా ఇన్సూరెన్సో తెలియదు. అది కూడా అడిగిపోయినాక అది కూడా అడిగి క్లారిఫికేషన్ తీసుకుందాం. మంచిగా ఉండే బైకు కింద పడి కుడిపేసిండు మొత్తం. వద్దురా అంటే విన్నాడు. అయినా ఇప్పట్లో వద్దురా అంటే వినేటోడు ఓడుండు. కానీ రాంగ్ రూట్ లేడికి వెళ్ళి వస్తారు రా బాబు. ఈ కొడుకులు అందరు రాంగ్ రూట్లో నడిపారని చెప్పులే. ఫుట్ బ్రేక్ లేదు, బ్రేక్ పైన కాలు పెట్టాలంటే భయం అవుతుంది. ఓవర్గా ఒత్తేసుకుంటుంది బ్రేక్. అబ్బా, బుల్లెట్ వేసుకొని ఇద్దరిద్దరు పూరిళ్ళని వేసుకొని పోతుండి బాయిజాన. ఏంటండి అరాచకం? కొంతమందికి సుడి తిరుగుతే అట్లా తిరుగుతుంది బాయ్. ఇద్దరు పూరిళ్ళు ఉన్నారు. ఇక్కడ కూసబెట్టుకుందామన్నా వెనక సీట్ లేదు, సీట్ ఇరిగిపోయింది నాది. ముగ్గురు ఫ్రెండ్స్, ఒక బాయ్, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్. మంచిగా ఉన్నారు. ఆ కోన్ సెట్ మొత్తం ఊగుతుంది బ్రేక్ కొడితే. బాగా డ్యామేజ్ అయినట్టుంది ఫ్రంట్ కూడా. మొత్తం బండి దబాయించి నడిపి ఇంత ఫుల్ పొటెన్షియల్ కొడితేనే ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుస్తాయి. లేకపోతే పడితే నేను కూడా మొట్ట ఊడ్చిపోతాను అంతే. ఎక్స్టర్నల్లీ దాకింది కాబట్టి లోపల ఏం కాలేదు. ఉత్త బ్రేక్ కొట్టినప్పుడు కోన్ సెట్ ఒకటి వైబ్రేట్ అవుతుంది. ఫ్రంట్ బ్రేక్ కొట్టినప్పుడు కోన్ సెట్ మొత్తం ఇట్లా వైబ్రేట్ అవుతుంది. నాకు తెలిసి ఆ టీ స్టెమ్ నుంచి మారవాలనుకుంటా. ట్రాఫిక్ మళ్ళా ఇక ఇదే రోడ్లో తిరుగుడే అవుతుంది. నా యూట్యూబ్ ఓపెన్ చేసి నుంచి ఓ 30 సార్లు రావచ్చు ఈ రోడ్లో. ఆ యూట్యూబ్ 2 వ్లాగ్లలో కూడా ఇదే రోడ్ వస్తుంది. దరిద్రం. ఎవడో ఒకడు అంటాడులే ఇక కమెంట్లో, ఏంది బ్రో నువ్వు కొంపల్లిలో తప్ప వేరే దగ్గర తీయవా వీడియోలు అని చెప్పి. మనకేమో పనులన్నిటే పడుతున్నాయి పడితే. అమ్మా, పానీపూరీలు తీసుకపోతుండు బాయ్. దెంగిపోవమ్మా పానీపూరి. నేను తీసుకుంటలే బాయ్, చూస్తున్నాం. అయినా
దీని మీద ఎంత మంచి రివ్యూ తీద్దాం అనుకున్నా భయ్యా. యాక్సిడెంట్ అయ్యి వ్లాగ్ ఇట్లా పెండింగ్ పడ్డది కానీ అయినా ఏం చేస్తాంలే, గాచారం గాండ్ మారేతో కుదా క్యా కరేగా. అమ్మా సాయంత్రం పూట ఈ రోడ్ రావద్దని ఎంత అనుకున్నా, సాయంత్రమే వ్లాగ్ తీస్తున్నా, సాయంత్రమే ఈ రోడ్కి వచ్చి సాయంత్రమే ఈ ట్రాఫిక్లు ఇరుకుతున్నాయి. ఏంది రానా ఆంటీ గారు, అమ్మో టూ డేంజరస్. ఆగండి మేడం ఆగండి. అమ్మ వస్తూనే ఉంటారు రోడ్డు మీదకి. సివిల్ ట్రాఫిక్ పోలీస్, అరే కాదు కాదు బాయ్జాన్ గ్యాప్ చూస్తుండు పోనీకి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? రే నాయనా ఆగరా నాయనా, నన్ను వచ్చేస్తున్నావు. బజాజ్ షోరూమ్కి అయితే వచ్చేసినాము. ఈ మహీంద్రా పక్కకున్న బజాజ్ ఇదే. వీళ్ళకి ఎట్లెక్కాలే ఇప్పుడు? పోలీసు వాళ్ళు ఈడనే ఉన్నారు. వీళ్ళకి ఎక్కుడెట్లా ఇది వీడు ఇట్లెట్లా కడితే ఎట్లా? అబ్బా పక్కప్ ఎక్కనికి రాదు. మళ్ళా యూటర్న్ తీయాలి అమ్మా. వెనకకెళ్ళే రూట్ ఉన్నట్టుంది, మనమేమో ట్రాఫిక్లో మిస్ అయిపోయినాం. ఒక పని చేద్దాం. అర్రే ఈడ కూడా బ్లాక్, ఇది ఎట్లా బేటే పోయేది ఇప్పుడు? ఐ షుడ్ గో టు దట్ రూట్. రైట్, ఏదో ఒక పొక్క దొరికి తిరుగుతుంది మన ఇండియన్స్కి అట్లా. సార్ ఆగండి సార్, అదే సెటు. ఆ పోలీసు వాడు పట్టుకో. అమ్మా ఏమంటాడో ఏమో పోలీస్ సారు. ఇప్పుడు నేను అన్నకు తిప్పితే అమ్మ ఆయన ముంగడికి వెళ్ళే ఓడవుతుంది, ఏమంటాడో ఏమో. ఓకే ఇప్పుడేమన్నాడు? షోరూమ్ సార్. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అమ్మా ఫోటో తీసిండా రా విక్రమ్? నా మనది తీసిండా? అడుగుదాం. సార్ ఫోటో పడ్డదా సార్ మాది? థ్యాంక్ యూ సార్. మొసలుడే గాని మహానుభావుడు. మనోళ్ళే నన్ను చూసి గుర్తుపట్టి ఏం కొట్టలేడంట. ఫైనల్లీ షోరూమ్కి అయితే వచ్చేసినాము ఆఫ్టర్ ఎ లాంగ్ స్ట్రగుల్. జర్ర ఉంటే ఆయన బండి పట్టుకుంటుండే కదరా నాయన. ఇప్పుడు ఏమంటారో వీళ్ళు, తీసుకుంటారో తీసుకోరో. యాక్సిడెంట్ అన్న ఇన్సూరెన్స్ అప్లై చేయాలి అన్న. ఇన్సూరెన్స్
లైట్ విండ్షీల్డ్ రాడు క్లాత్. అటు ఫుట్ పెగ్ కూడా పోయింది. సార్ మీ ఇన్సూరెన్స్ కాపీ ఉందండి? అదిగోండి. కొత్తదే బండి, రీసెంట్గా తీసుకున్నదే. 5 months అవుతుందా? అది తాళం మాఫీరా. ఓకే అండి. ఇది ఎట్లా అంటారు, ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం మీరే చూసుకుంటారా లేదంటే? లేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ మీరే చూసుకోవాలి. మేము చూసుకోవాలా? మేము చూసుకోవాలి. అంటే మొత్తం మీరు రెడీ చేసేసి వాళ్ళ దగ్గర నుంచే పార్ట్స్ తెప్పించుకొని చేయండి కదా. అలా లేదండి. ఆ, ఫస్ట్ నేను ప్రాసెస్ చెప్తాను. ఆ, ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు కాల్ సెంటర్ ఫోన్ చేసి మీరు క్లెయిమ్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి మీరు మెయిల్ పెట్టరా సో అండ్ సో బండి ఇన్సూరెన్స్కి వచ్చి? క్లెయిమ్ చేయాలి. మా సైడ్ నుంచి మేము క్లెయిమ్ చేయాలి. అంటే ఇప్పుడు మేము బండికి ఎంత అయిందో అంత మేము కట్టాలి మొత్తం మేము కట్టుకొని మేము క్లెయిమ్ చేసుకోవాలి, మీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అక్కడ. అచ్చా, రిపేర్ వర్కే మనము చేస్తాం సార్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మీరు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి యాక్సిడెంట్ అక్కర్ అయిందని చెప్పేసి మీరు క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేసినాక వాళ్ళ సైడ్ నుంచి ఒక క్లెయిమ్ నెంబర్ అనేది మీకు మెసేజ్ అండ్ ఆన్ కాల్లో కూడా చెప్తారు. ఓకే, నెక్స్ట్ క్లెయిమ్ నెంబర్ వచ్చిన 48 hours ఈ కంపెనీ సర్వేయర్ వచ్చి వెహికల్ని ఇన్స్పెక్షన్ చేసుకుంటారు. ఏమైంది యాక్సిడెంట్, ఎంతవరకు అప్రూవల్ ఇవ్వచ్చు అనేది. వాళ్ళు ఇచ్చిన అప్రూవల్ బట్టి మేము వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, పార్ట్స్ అన్నీ ఉన్నాయనుకోండి, దాని వర్క్ అప్రూవల్ ఇచ్చిన వెంటనే మేము వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. కేసు లేదనుకోండి, పార్ట్స్ అన్ని ఆర్డర్ ప్లేస్ చేసి పార్ట్స్ అన్నీ వచ్చాక వర్క్ స్టార్ట్ చేసి అతను అప్రూవల్ బట్టి మేము వర్క్ అంతా కంప్లీట్ చేసేసి అతనికి ఇంటిమేట్ చేసి వర్క్ బండి కంప్లీట్ అయిందా అని చెప్పి డెలివరీ అప్రూవల్ తీసుకొని డెలివరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే వెహికల్ ఎస్టిమేషన్ ఎంత అయితే ఉంటుందో అందులో 50% అడ్వాన్స్ మీరు పే చేయాలి. ఇప్పుడు పే చేయాలా? అంటే వెహికల్ మీ దగ్గరనే ఉంటుంది, మేము రేపు వచ్చినా ఎప్పుడు వచ్చినా కడతాం కదా. 2 days అంటే నేను చేసుకోగలను సార్, బట్ అబౌట్ 2 days కన్నా ఎబో మేనేజ్ చేయలేను. అంటే మాకు ఎస్టిమేషన్ ఇప్పుడే చెప్తారు కదా, ఇంటికి వెళ్ళి మనీ అరేంజ్ చేసుకొని రేపు అట్లా కట్టేస్తాం. ఇస్తాను. అండ్ మీరు సర్వేర్ వచ్చినప్పుడు అతనికి ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అంటే రాసిస్తాను. అబ్బా వైట్ అడ్జస్ట్మెంట్ రాస్తున్నాను. అదే కదా, ఏ నువ్వు దేనికి గుద్దలేవు కదరా, పడ్డావు జస్ట్ చెట్టుకు డైరెక్ట్ గుద్దినావా? నీకు ఇప్పుడు వచ్చేటప్పుడు మనకు అర్థమవుతుంది కదా, స్పర్శ తెలియదా, ఏం లేదు కదా. కోన్ సెట్ అయితే ఊగుతుందిరా బ్రేక్ కొడితే. ఏమన్నా బెండింగ్ వచ్చిందా? ఆహా, చెట్టుకు గుద్దిండుగా మా అనుభవాడు ఇండ్లక. ఇక లోపల దిగినాయి కట్టరు. టైర్కి ఏం కాదు అన్నా 35,000 అంటే ఇవన్నీ పార్ట్స్ కౌంట్ చేసిరా నార్మల్గానా? జనరల్ అందాజుగా చెప్పానండి. రేపు మా అన్నిటికీ పార్ట్ నెంబర్స్ రాసి అమౌంట్ డిజిటల్ ఇస్తా. ఓకే, సో ఓన్లీ 35 వరకే అయింది అనుకోండి, మీ డిజిటల్ ఎస్టిమేషన్లో ఎంత అయితే ఉంటుందో అందులో 50% అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ జిరాక్స్ కాపీస్ కూడా రేపు తీసుకొని వచ్చేయండి. ఓకే, క్లెయిమ్ ఫామ్ జిరాక్స్ ఇస్తాను, ఆ క్లెయిమ్ ఫామ్ కూడా ఫిల్అప్ చేసేయండి. సరే, క్లెయిమ్ ఈరోజు ఇంటిమేట్ చేస్తారా రేపు ఇంటిమేట్ చేస్తారా? రేపే, అన్నీ రేపే. ఓకే, రేపు ఎర్లీ మార్నింగ్ ఇంటిమేట్ చేసేసుకోండి. కాదు, నువ్వు నాకు స్టోరీ చెప్పినావు, ఆడవ స్టోరీ చెప్పినావు. అసలు నిజంగా యాక్సిడెంట్ ఎట్లయింది క్లియర్గా చెప్పు. నిజంగానే లారీ వచ్చింది, అడ్డం లారీ అడ్డం వచ్చింది. లారీ అడ్డం పక్కకు పెట్టేస్తే నాకు కార్నర్ మిస్ అయింది. అది ఏమంటారు, మనము నువ్వు స్పీడ్ నుండి కార్నరింగ్ ఉన్నావు. స్పీడ్ కార్నరింగ్ లేదురా, మన బండి వెనక టైర్ ఉంటుందా, వెనక టైర్ కొంచెం ఇంత 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 ఇట్లాంటి కొంచెం బండ మీద ఎక్కినట్టు అయింది, దాంతో ఇట్లా అయిపోయింది. అదే బంప్ వచ్చి బండి షేక్ అయింది. చెట్లకు గుద్ది నువ్వు చక్కగా పోయి తిరగలేదు ఇక బండి కంట్రోల్ ఆహా. సరే పోంతి, అన్ని పెడితే తెంగారా. ఏం కాదు, పడ్డప్పుడు లేదు సిగ్గు. సో ఫైనలీ బండి అయితే షోరూమ్లో ఇచ్చేసినాము. రేపు ఎస్టిమేషన్ చెప్తారంట. రేపు ఎస్టిమేషన్ చెప్పినాక
ఎల్లుండి పోయి అడ్వాన్స్ పేమెంట్ కట్టాలి. ఇంకా కట్టినాక స్టార్ట్ చేస్తారంట. క్యాష్లెస్ పేమెంట్ వీళ్ళ దగ్గర లేదంట, అంటే క్యాష్లెస్ రిపేర్. క్యాష్ కట్టినాకనే వీళ్ళు రిపేర్ చేసినాకనే అప్పుడు మనకి ఇన్సూరెన్స్ వాళ్ళు రిఫండ్ ఇస్తారంట. ఇలా ఇన్సూరెన్స్ పాలసీ ఇట్లుంది బజాజ్ వాళ్ళది. నా రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మొత్తం వాడే చేసుకున్నాడు. లాస్ట్కి నన్ను 20% కట్టమన్నాడు, ఎందుకంటే నా పాలసీలు ఉంది ఓన్లీ 80% విల్ బీ క్లెయిమబుల్ అని చెప్పి. వీని దాంట్లో అట్లా లేదు. ఏందో మన స్టోరీ మొత్తం రేపు తెలుస్తుంది. ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్. సో బాయ్ బాయ్.